దేశంలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్. అయితే ఇందులో ఎవరు కూడా వెనక్కు తగ్గటం లేదు. తప్పు మీదంటే మీదంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు విసురుకుంటున్నటువంటి ఈ తరుణంలో రాహుల్ గాంధీ అణుబాంబు పేల్చారా? ఎలక్షన్ కమిషన్ వెనక్కు జారుకుందా? ఒకవేళ రాహుల్ గాంధీ తప్పు అయితే ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడబోతోంది, ఏం చేయబోతోంది? రాహుల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్గా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటి పెద్ద ప్రశ్న మన ముందున్నటువంటి నేపథ్యంలో సమాధానం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ ప్రసాదమూర్తి గారితో. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఒకటే చర్చ, ఎలక్షన్ కమిషన్ ఇంత దారుణానికి ఒడిగడుతుందా అనేటువంటి ప్రశ్న. అయితే రాహుల్ గాంధీ నిజంగా అణుబాంబు పేల్చాడా, లేకపోతే దేశం ముందు తలదించుకొని నిలబడతాడా అని ఓవరాల్గా ఈ ఎపిసోడ్ పైన మీ కమెంట్ అండ్ మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్గా రాహుల్ గాంధీ పేల్చింది ఆటం బాంబే. ముందు నుంచి నా చేతిలో ఆటం బాంబు ఉంది, అది పేలితే ఎలక్షన్ కమిషన్ మటాషే అని అంటూ ఉన్నాడు. ఇక బీజేపీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, ఏముంది ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటాడని చెప్పేసి వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. కానీ అందరికీ అనుమానం ఉంది, ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి మనిషి అంత తేలిగ్గా ఎలక్షన్ కమిషన్ని మాట్లాడతాడా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నాం. ఏదో సంథింగ్ ప్రూఫ్ ఇతనికి దొరికింది అని చెప్పేసి. కానీ ఇంత పెద్ద ప్రూఫ్తో బయటకు వస్తాడని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన మొత్తానికి ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కర్ణాటకలో కర్ణాటక సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మహదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఒక్కదాన్ని తీసుకొని చేయడానికే వీళ్ళకి 6 నెలలు పట్టింది. 6 months లిటరల్గా. వాళ్ళకి ఎలక్ట్రానిక్ ప్రూఫ్ అడిగారు, డిజిటల్ రికార్డ్ అడిగారు, ఇవ్వలేదు. ఏమిచ్చారు? బండిల్స్ అండ్ బండిల్స్ ఆఫ్ పేపర్స్ ఇచ్చారు. అది ఒక్కొక్క కట్ట 7 అడుగులు ఉంది, చూపించాడు కదా అంతా. సో కొన్ని లక్షల ఓటర్ల లిస్టుని కాగితాలు, ఆ కాగితాలు ఇలా ముట్టుకుంటే చిరిగిపోయేటట్టుగా ఉన్న కాగితాలు ఇవి ఇచ్చారు. మీ తంటాలు ఏవి మీరు పడండి అని అన్నారు. కానీ 6 నెలలు దాని మీద. అంటే రాహుల్ గాంధీ అడిగాడంట, కనీసం ఒక 6-7 నియోజకవర్గాలన్నా తీసుకోండి అంటే వాళ్ళ టీము చేయలేమండి, కష్టము, ఇది చేయడమే కష్టంగా ఉంటుంది, ఇది ఒకటి చేద్దామని అంటే ఇది ఒకటి చేశారు. మొత్తానికి ఒక 5 రకాలుగా ఏ విధంగా మాల్ ప్రాక్టీసెస్ జరిగింది, ఓటర్ ఆ ఫ్రాడ్ ఎలా జరిగింది ఏమిటి అనేటటువంటిది ఆయన నిరూపించాడు ఓపెన్గా, పబ్లిక్గానే. ఆయన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా అంతా చెప్పాడు. ఏ విధంగా బల్క్ వాటర్స్ ఎలాగా, అడ్రసెస్ లేకపోవడము, ఇవంతా కూడా డూప్లికేషన్ ఆఫ్ ఐడి కార్డ్స్, ఇవన్నీ కూడా అన్నీ చెప్పాడు. అని చెప్పిన తర్వాత 1,250 ఓట్లు ఫ్రాడ్ అక్కడ జరిగిందని చెప్పేసి సోదాహరణంగా వివరించాడు. వివరించిన తర్వాత డిఫెన్స్లో పడింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ఏమిటి, ఇమీడియట్గా సంప్రదాయం ప్రకారం, ట్రెడిషన్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఈ మధ్యన వరుసగా చేస్తూ ఉన్నాను దీని మీద. ఆయన ఓపీ రావత్ అని మాజీ సిఈసి, ఆయన 22nd సిఈసి ఆఫ్ ఇండియా. సో ఆయన కరణ్ థాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకటి చెప్పాడు, మనకు ఒక కన్వెన్షన్ ఉంటుంది, ఒక కన్వెన్షనల్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు ఆరోపించడము, ఇవన్నీ అలిగేషన్స్ అన్నీ కూడా మామూలే, మేము కూడా ఎదుర్కొన్నాము. కానీ కన్వెన్షన్ ఏమిటా అంటే ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణతో వచ్చి ఏదైనా ప్రూఫ్తో వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయడం అనేటటువంటిది కన్వెన్షన్. అప్పుడు ఆ కరణ్ థాపర్ అడిగాడు ఆయన్ని, మరి మీ హయాంలో మీకు ఏమైనా వచ్చినాయి, మీరేం చేశారంటే మాకు వచ్చినాయి, హైదరాబాద్లో ఒక చోట 200-300 బల్క్ వాటర్స్ ఒకే అడ్రస్ దగ్గర ఉందన్న ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రంగంలో దగ్గర మేము చెక్ చేశాము. అలాగా అది ఇది పాటించాలి. కానీ ఇది పాటించలేదు. పాటించకపోవడం వల్ల ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ ఈజ్ కీపింగ్ ద ఫైర్ టు బర్న్ అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అనమాట. ఇది ఇంత పెద్ద, అంటే ఒక నిప్పు రవ్వగా ఉన్నదాన్ని ఆర్పేస్తే సరిపోయేదాన్ని ఒక పెద్ద జ్వాలలాగా, ఒక దావానలాగా దేశమంతా విస్తరించడానికి కారణం ఎలక్షన్ కమిషన్ అన్నట్టుగా మాట్లాడాడు. అంటే డైరెక్ట్గా ఒక ఉన్నత పదవిలో ఉన్న ఆయన అంత మాట మాట్లాడకూడదు కానీ మాట్లాడాడు, చెప్పాడు అనమాట.
అంటే దీన్ని బట్టి ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టు దాన్ని బట్టి చూస్తే మేధావులు చెప్తున్న దాన్ని సీనియర్ జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ సరే ఇక లాయర్స్ యోగేంద్ర యాదవ్ లాంటి యాక్టివిస్టులు వాళ్ళైతే ఇక సుప్రీంకోర్టులో ఎదా జరుగుతుంది. రాహుల్ గాంధీ ఏ స్థాయిలో అయితే ఆటం బాంబు పేల్చారో సాక్షాత్తు సుప్రీం ధర్మాసనం ముందు యోగేంద్ర యాదవ్ పేల్చినటువంటి బాంబు ఇంకా పవర్ఫుల్ కదా. యోగేంద్ర యాదవ్ అప్పటికి ఏంటంటే మొత్తం అసలు అంటే 65 lakhs ఆఫ్ వాటర్స్ మీరు డిలీట్ చేశారు. ఆ డిలీట్ చేసినట్లో కొంతమంది అయితే చనిపోయిన వాళ్ళ లిస్ట్ పెట్టారు. 22,000 మంది పైగా చనిపోయిన వాళ్ళు అని చెప్తున్నారు వీళ్ళు. 33,000 మందికి అసలు బీహార్ని వదిలిపోయారని చెప్తున్నారు. సో చనిపోయిన వాళ్ళలో కొంతమంది మేము బతికే ఉన్నామని చెప్పి వస్తున్నారు. రాహుల్ గాంధీ డైరెక్ట్గా చనిపోయి ఉన్న వాళ్ళ దగ్గర చనిపోయారని చాయ్పై చర్చ పెట్టాడు, ఛాయ్ తాగాడు వెళ్ళి. సో ఇవన్నీ కూడా లూపోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ ల్యాప్సెస్ ఏమున్నాయి అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ అక్కడ చేపించాడు. అయితే ఎలక్షన్ కమిషన్ నేను అంటున్నాను ఏమిటంటే రాహుల్ గాంధీ మొత్తం తప్పు కావచ్చు, రాహుల్ గాంధీ మొత్తం కూడా ఒక ఫాల్స్ డాక్యుమెంట్స్ ఏదో అక్కడ ప్రజెంట్ చేసి ఉండొచ్చు. కానీ నీ దగ్గర నువ్వు మొత్తం పెద్ద యంత్రాంగం ఉంది కదా నీ దగ్గర మొత్తం అంతా కూడా చిటికేసి ఇప్పుడు 2003 వరకు ఉన్నటువంటి ఓటర్లు వాళ్ళు అలాగే ఉంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఓటర్లే నిరూపించుకోవాలని చెప్పేసి వీళ్ళు ఒక 11 డాక్యుమెంట్స్ని అడిగారు కదా. సో 2003 దాకా ఉన్నటువంటి ఓటర్స్ మీరు డిజిటల్ ఫార్మేట్లో పెడుతున్నారు. అంత యంత్రాంగం నీ దగ్గర ఉంది. రాహుల్ గాంధీ చూపించిన ఆఫ్టర్ ఆల్ ఒక సింగిల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అతను చూపిస్తున్నది ఫ్రాడు తప్పు అని చెప్పి నిరూపించలేదు సరిగదా. నువ్వు ఏంటది అఫిడవిట్ రా అని చెప్పి అడుగుతున్నారు. అఫిడవిట్ ఇవ్వడం అంటే ఏమిటి అంటే వాడిని లీగల్గా ఇరికించడం అనమాట. అంటే వాడిని అటు రాంగ్ అని ప్రూవ్ అయితే వాడిని అరెస్ట్ చేయొచ్చు, లీగల్గా చర్యలు తీసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి కొన్ని జాతీయ ఛానళ్ళు రాహుల్ గాంధీ చెప్పింది నిజమేనా అని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళింది. ఇండియా టుడే వెళ్ళింది. రాహుల్ గాంధీ చెప్పింది నిజమైంది కదా. ఒక అడ్రస్లో 80 బల్క్ వాటర్స్ ఉన్నాయండి. ఆ అడ్రస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. అయితే తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళ టీంని పంపించి లేదా అంతకుముందు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు లేరని చెప్పిస్తున్నారు. ఇది మసిపూసి మారేడుగా చేసినట్టుగా కనిపిస్తుంది, కళ్ళకి మనకు కట్టినట్టుగా కనిపిస్తుంది. నాకు తెలిసి భారతదేశ రాజకీయాల్లో ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పిదాలని, ఎలక్షన్ కమిషన్లో పారదర్శకత లోపించింది అని ఇంత లైవ్ ఎగ్జాంపుల్గా చూపించినటువంటి ఇన్సిడెంట్ అండ్ పొలిటికల్ లీడర్ ఇతనేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండి, ఫస్ట్ టైము. ఎందుకంటే ఎప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కూడా రిగ్గింగ్స్ అవి ఇవి జరిగే ఆరోపణలు ఉండేవి. కానీ ఇంత పక్కాగా ఇంత పకడ్బందీగా విత్ ప్రూఫ్స్ ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని పట్టుకుని బోన్లో నిలబెట్టాడు ఎలక్షన్ కమిషన్ని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీరా అన్ని రకాల ఇప్పుడు 1,00,000 ఓట్లు ఫ్రాడ్ జరిగిందని ఆయన చెప్తున్నాడు. వీళ్ళు ఏం చెప్పారు మొత్తం అంతా ఇప్పుడు కొండంత వెలకను పట్టినట్టు ఆ శకుని రాణి అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. రాహుల్ గాంధీ ఏం చెప్పాడు, శకుని రాణి 70+ ఏజ్డ్ ఆవిడ ఫామ్ 6లో ఆమె పేరు నమోదై ఉంది. ఫామ్ 6 ఏమిటి, ఫస్ట్ టైం ఓటర్ నమోదు చేసుకునేటటువంటిది ఫామ్ అది. అందులో 70+, 80+, 90, 95+ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ ఎలా అవుతారు వాళ్ళు? ఇది ఆయన చెప్పాడు. దాదాపు 30,000 పైచీలకు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అందులో శకుని రాణి ఒకటి, ఆమెకి 2 ఓటర్ కార్డులు ఉన్నాయని చెప్పాడు. ఆ 2 లేవు, నేను ఒకటే వేశానని చెప్పి ఆమె చేత వీళ్ళు చెప్పించారు. కానీ రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్ చూపించిన ప్రూఫ్ వేరు. ఇది అసలు ఫామ్ 6లో ఫామ్ 6 అనేటటువంటిది కొత్తగా నమోదు చేసుకునేటటువంటి వాళ్ళ కోసం. అది వాళ్ళలో ఈ వయోవృద్ధులందరూ కూడా ఎలా వస్తారు, అది ఏంటని అతని ప్రశ్న. దానికి సమాధానం లేదు. సింగిల్ అడ్రస్లో బల్క్ వాటర్ సమాధానం లేదు, డూప్లికేషన్ ఆఫ్ వాటర్ సమాధానం లేదు, అసలు ఏమీ లేదు. నువ్వు అఫిడవిట్తో రా, మేము చూస్తామని చెప్తున్నారు. అంటే ఏంటంటే వీళ్ళ చేతుల్లో అన్నీ ఉన్నాయి. కొంత టైం తీసుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్. టైం తీసుకుంటున్నారు. ఎందుకు టైం తీసుకుంటే పెద్ద కాన్స్పిరసీ జరుగుతుందన్నమాట. అఫిడవిట్ దాఖలు చేయండి లేదా జాతికి క్షమాపణ చెప్పండి అంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి. ఇది ఒక మూమెంట్ అనుకుంటే సార్, వెంటనే రాహుల్ గాంధీ ఏ అలిగేషన్స్ అయితే రేస్ చేశారో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హర్యానా, బీహార్తో పాటు మరొక స్టేట్ ఓటర్స్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? బ్లండర్ మిస్టేకే కదా. చాలా అండి. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా సాహసంగా, చాలా ధైర్యంగా
ఈ విషయాలన్నీ బయట పెట్టేటప్పటికి ఒక్కసారిగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో నుంచి మొత్తం ఇప్పుడు సెర్చ్ ఆప్షన్ ఒకటి ఉండేదంట. మనము ఎపిక్ నెంబర్ కొట్టేస్తే దాని ప్రకారం ప్రసాద్ మూర్తి ఎపిక్ నెంబర్ కొట్టేస్తే వచ్చేస్తుంది ఎక్కడుంది ఏంటి అనేది. నీ 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 పేరు మీద ఉన్న ఎపిక్ నెంబర్తో కొడితే సెర్చ్ చేసుకోవచ్చు. ఆ సెర్చ్ ఆప్షన్ డిలీట్ చేసేసింది, మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసింది. ఇప్పుడు అనుమానం ఏమిటి అంటే రాహుల్ గాంధీని ఎందుకు వీళ్ళు అఫిడవిట్ అడుగుతున్నారు అన్న అనుమానం. ఎందుకంటే ఇన్ని రోజులు టైం తీసుకుంది, ఒక్కరోజు చాలు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, నాకు మీరు డిజిటల్ డేటా ఇవ్వండి, 24 అవర్స్లో మొత్తం అన్ని నియోజకవర్గాలు బండారం బయటపడతానంటున్నారు. వీళ్ళు ఇన్ని రోజులు టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే తమిని బిమ్మి చేసి మసిపూడి మారేడుగా చేసి రాహుల్ గాంధీ చూపించినన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని నిరూపించి అతన్ని తీసుకెళ్ళి లోపల వేసేటటువంటి పని ఏదో చేస్తున్నారేమో అని చెప్పి అనుమానం. అందుకని రాహుల్ గాంధీ కూడా అఫిడవిట్ ఏమీ ఇవ్వలేదన్నమాట. నేను అఫిడవిట్ ఇవ్వడం ఏంటి, నేను ప్రమాణం చేయడం ఏంటి, లోక్సభలో నేను ప్రమాణం చేసే కదా నేను కూర్చున్నాను. అఫిడవిట్ ఇవ్వడం ఏంటి, నేను బహిరంగంగా నేను చూపిస్తున్నాను కదా. ఇది నేను చూపించే అన్నీ కూడా తప్పని మీరు నిరూపిస్తే నన్ను లీగల్ చర్యలు తీసుకోవచ్చు, అంతే చూమోటగా తీసుకోవచ్చు కదా. ప్రత్యేకంగా అఫిడవిట్ అంటారేంటి అంటే ఇది సమ్ కాన్స్పిరసీ ఈజ్ గోయింగ్ ఆన్ బిహైండ్ అని ఇది అనిపిస్తుంది. ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ఒక డిఫెన్స్లో పడి ఉంది. దాని వెనకాల బీజేపీ సరే. ఇవాళ చూడండి, ఇవాళ రాహుల్ గాంధీ తగ్గట్లే, అసలు ఇది తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఇక ఎంతవరకు తెగించాడంటే ఇక ఒంటమా బాతమా ఏదో ఒకటి మొత్తానికి దీంతో తేల్చుకోవాలని చెప్పి సిద్ధమైపోయాడు. ఇప్పుడు ఓటర్ అధికార యాత్ర అని చెప్పేసి ప్రారంభించాడు ఈ రోజున బీహార్లో సాసారాం నుంచి బీహార్లో 20-25 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాడు. 1300 కిలోమీటర్స్ యాత్ర ఇది. పాట్నాలో సెప్టెంబర్ 1కి కంప్లీట్ అవుతుంది అతని యాత్ర. సరిగ్గా ఈరోజు మధ్యాహ్నం సాసారాంలో బీహార్లో ఈ యాత్ర స్టార్ట్ చేస్తున్నాడు అని. కానీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఇంతవరకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. 25th జూన్లో స్టార్ట్ చేసింది ఎస్ఐఆర్ ప్రాసెస్. అయ్యా మీరు చెప్పండి, ఏంటి పారదర్శకత పాటించండి, ట్రాన్స్పరెన్సీ పాటించండి, మేము అడుగుతున్నాం చెప్పండి, మీరు ఎట్లా చేస్తారు, ఏమిటి ఇంత హర్రీబూరిగా ఏమిటని. అందుకనే చంద్రబాబు నాయుడు తెలివిగా ఏం చేశాడు, ఎలక్షన్ కమిషన్కి మెమోరాండం ఇచ్చాడు. మీరు కానీ ఎస్ఐఆర్ ప్రతి చోట చేస్తామంటారు, మా స్టేట్లో చేస్తే మాత్రం 1 సంవత్సరం ముందు చేయండి, ఇంత హరిబురిగా చేయకండి అని అన్నాడు. సో ఆయన మాట తీసి పక్కన పెడదాం. వీళ్ళందరూ కూడా ప్రశాంత్ భూషణ్ కానీ, కపిల్ సిబాల్ కానీ, అభిషేక్ మను సింఘ్వి కానీ, యోగేంద్ర యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు పెట్టిన ఆర్గ్యుమెంట్స్కి సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా చూసి. అందుకనే కదా. కాకపోతే ఇక్కడ విజయ్ ఒక పెద్ద మేజర్ ఇది ఏం జరిగిందంటే దాన్ని కాన్స్పిరసీ అందాము లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ అందాము, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సోకాల్డ్ గోధి మీడియా అది అంటున్నారు కదా, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు మొత్తం టోటల్గా ఈసీకే ఫేవర్గా ఉంది అన్నట్లు రాశారు. అన్నట్టుగా మొన్నటి వరకు 3 రోజుల క్రితం వరకు రాహుల్ గాంధీ ఆ ఎలక్షన్ కమిషన్ అరాచకాలని తప్పులని బయటపెట్టిన తర్వాత ప్రధానమైన ఛానల్లో ప్రధానమైన పేపర్లు ఏవి ప్రముఖంగా ప్రచురించలేదు. సోషల్ మీడియాలో మొత్తం అవుట్ రేజ్ వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియానే సోషల్ మీడియాలో నెటిజన్లు ఉతికి ఆరేసిన తర్వాత మాట్లాడుతున్నారు. మీకు newslaundry.comలో నేను చూసా, రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ తర్వాత మర్నాడు ఏ పేపర్ ఈ న్యూస్ని ఎంతగా కవర్ చేసినాయి అని చూస్తే ఒక్క హిందూ పేపర్ మాత్రమే మెయిన్ హెడ్లైన్లో ఇచ్చింది, మిగతా ఏ పేపర్ ఇవ్వలేదంట. తర్వాత డబుల్ కాలం, త్రిబుల్ కాలం, సెకండ్ లీడ్, థర్డ్ లీడ్లో ఐటమ్స్ ఇవ్వడం ఇట్లా చేసాయి అనమాట. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో పడింది అనుకోండి. ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియా అనేది లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్టులు అనేవాళ్ళు ఈ దేశంలో ఆల్టర్నేటివ్ వాయిస్ వినిపించడానికి అవకాశం లేదు. వాళ్ళని కూడా తొక్కేయడానికి ఏదో చేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు ఈ రోజుకైనా సరే కనీసం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఓపీ రావత్ చెప్పినట్టుగా ఇప్పటికీ ఆలస్యం ఏం అవ్వలేదు. వెంటనే రాహుల్ గాంధీ చెప్పింది ఏమిటనే దాని మీద ఎంక్వైరీ చేసి తప్పులు జరగవచ్చండి. 140 కోట్ల దేశం, మనకు మ్యాన్ పవర్ సరైన ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉండదు, ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్ ఉండదు, హర్రీబుర్రీగా చేయొచ్చు, కొన్ని చోట్ల తప్పులు జరగవచ్చు, దాన్ని సరిదిద్దుకుంటాం అని చెప్పేసి కాస్త ఓపెన్గా వచ్చి మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి ఇవ్వండి అని తీసి చేయొచ్చు. కానీ అలా చేయకుండా ఎంతసేపు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా
ఈ జ్ఞానేశ్వర్ కుమార్ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏమంటున్నాడంటే ఇదంతా కూడా ఈ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ మీద బురద జల్లే కార్యక్రమం, ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఓటర్స్ మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు, ఇదంతా కూడా చాలా తప్పు. ఎలక్షన్ కమిషన్ ఇస్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి, నో డౌట్ ఎట్ ఆల్, దాన్ని ఏం కాదనట్లేదు. రాజకీయ పార్టీ ఆరోపణలు చేయటం మాత్రమే కాకుండా ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ తప్పులతో సహా ఎత్తి చూపించినప్పుడు ఎంత కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే వీఆర్ కన్సిడరింగ్ ఇండియా యాజ్ అ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మేము ఓటర్స్ ఫ్రెండ్లీ బాడీ మాది, ఓటర్స్ని ఇంక్లూడ్ చేసి ఎలిజిబుల్ ఓటర్స్ని ఇంక్లూడ్ చేయడము, ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ని ఎక్స్క్లూడ్ చేయడము మా పని. ఆ ప్రాసెస్సే మేము స్టార్ట్ చేసాము. మాకు అపోజిషన్ పార్టీ ఉండదు, రూలింగ్ పార్టీ ఉండదు, అందరూ సమానమే, ఇట్లాగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి అందరూ సమానమే అనుకున్నప్పుడు అక్కడ కొన్ని తప్పులు జరిగినాయి. ఒక చిన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని తప్పులు జరిగితే దేశమంతా ఇన్ని వేల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మరి ఎన్ని తప్పులు జరిగి ఉండొచ్చు ఏమిటి అని ఒక భయాందోళన వ్యక్తం అవుతుంది కదా. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత, రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత దేశమంతా ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఇక్కడేం జరిగిందో అని చెప్పి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? దానికి సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉన్నవాళ్ళు చెప్పాలి. మీ దగ్గర అంతా యంత్రాంగం ఉంది, మరి ఇప్పుడు మీరు డిజిటల్ రికార్డ్ మేము అంటున్నారు, ఎందుకు ఎవరు దానికి కారణం చెప్పట్లేదు. మీరు CCTV ఫుటేజ్ కావాలంటే ఇవ్వండి అంటే మేము ఇవ్వండి అంటే, ఇవాళ కూడా నేను అది పర్టికులర్ ఆ పాయింట్ విన్నాను. అంటే మన ఇంట్లో మన తల్లులు, మన అక్కలు, మన చెల్లెళ్ళు ఓటు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ CCTV ఫుటేజ్ అందరికీ ఇస్తామా అని అన్నాడు. వెబ్ కాస్టింగ్, పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ అది ఎంత పోలీసు అది అంటే మనం ఏమనాలి ఆ మాటని. ఇది ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఓటు వేయటంలో అదే అంత పెద్ద రహస్యం ఏముంది సార్? ఏదైతే ఓపెన్గా వచ్చి ఓటు వేస్తున్నప్పుడు అది రహస్యం ఉంది, అదేదో అతి పవిత్రమైనటువంటిది, అదేదో బయట పెట్టకూడదని అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఏది ఏమైనా సరే తెలుసు రాహుల్ గాంధీకి తెలిసింది. అంతకుముందు కొంచెం ప్రతిపక్షాలు అటు ఇటు కొంచెం అనుమానాలు ఉన్నా మళ్ళీ ఒక్కసారిగా రాహుల్ గాంధీ ఈ విధంగా బయట పెట్టేటప్పటికి మొత్తం అందరూ కూడా రాహుల్ గాంధీ వెనక మొబలైజ్ అయ్యారు. ఇండియా బ్లాక్ అంతా కూడా, ఈవెన్ డిఫరెన్సెస్ ఉన్న మమతా బెనర్జీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, వీళ్ళు కూడా రంగంలోకి వచ్చారు. నో, హియర్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ మూర్తి గారు. నేను కూడా తరోగా దీన్ని అబ్జర్వ్ చేశాను కాబట్టి అడుగుతున్నాను. మొదటి ఈవీఎంస్ మీద అగైనెస్ట్ బీజేపీ పార్టీస్ మొత్తం అంతా కూడా అగైనెస్ట్ వాయిస్ వినిపించాయి ఇప్పటి వరకు. ఈవీఎం ట్యాంపరింగ్ ఉంది, స్కామ్ ఉంది అని చెప్పి. రాహుల్ గాంధీ ఈ స్థాయిలో ఇలా మాట్లాడిన తర్వాత కూడా మెజారిటీ కాదులే కానీ కొన్ని పార్టీలు మాత్రము రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయట్లేదు. రాజకీయాలని పక్కన పెట్టి ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు? మోడీకి భయపడి ఇప్పుడు ఇవన్నీ కూడా CBI, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ భయం ఎలాగో ఉంది. ఇంకొకటి ఏమిటంటే పర్సనల్ ఈగోస్ అండి. మనం ప్రతిపక్షాలు ఒక ఎజెండా తీసుకొని రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ ఫైట్, నాట్ ఏ పొలిటికల్ ఫైట్ అని చాలా క్లియర్గా ఉన్నాడు రాహుల్ గాంధీ. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నాడు. సో ఆయన చెప్తున్నది ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం చేస్తున్నటువంటి పోరాటం ఇదేం రాజకీయం కాదు. కాబట్టి రాజకీయం కానప్పుడు ఒక సింగిల్గా ఒక మనిషి అలా ముందుకు వెళుతున్నప్పుడు అన్నిటికీ తెగించి ముందుకు వెళ్తున్నాడు. అదే నిజంగా అతను చేసినటువంటి ఈ ఎలిగేషన్స్ కానీ, ఈ ప్రూఫ్స్ కానీ రాంగ్ అని తేలితే అతనికి మరి ఎలాంటి చర్యలకి ఆయన కట్టుబడాల్సి వస్తుందో మనకు తెలుసు. అంటే మొత్తం పొలిటికల్ లైఫ్ని పణంగా పెట్టి తన పొలిటికల్ కెరీర్ని పణంగా పెట్టాడు కదా. ముందుకు వెళ్తున్నప్పుడు అపోజిషన్ పార్టీస్ ఎంత స్ట్రాంగ్గా ఆయన వెనకాల ఉండాలి. అయితే ఒకటి క్రమక్రమంగా అర్థమయ్యి నెమ్మదిగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళి ఢిల్లీలో చెడిన తర్వాత ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు 300 మంది ఎంపీలు అండి, అపోజిషన్ పార్టీ ఎంపీసు అటు లోక్సభ, రాజ్యసభలో ఈసీని కలుసుకోవడానికి వెళ్దామని చెప్పేసి బయలుదేరారు మెమోరాండం పట్టుకొని. వెళ్ళనివ్వలేదు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. అంత పోలీసులని బలగాలను పెట్టేసి వీళ్ళని అరెస్ట్ చేసేసి వాహనాలు ఎక్కించి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆ 300 మంది ఎంపీలు వస్తున్నప్పుడు అందరినీ రప్పించి, అయ్యా మీ మెమోరాండం ఏంటి ఇవ్వండి అని తీసుకుంటే ఏం పోయింది? ఇప్పటి వరకు ఏం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ ఆ ఓటు అధికార యాత్ర అనేటటువంటిది ప్రారంభించి బీహార్ అంతా తిరుగుతున్నాడు అనేటప్పటికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, టైమింగ్ చూడండి, ఇది చెప్పాల్సినటువంటిది ఏముంది? ఎప్పుడైనా సరే ఇంతకు ముందే రావాలి కదా.
ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మనకి సుప్రీంకోర్టు ఈసీకి ఫేవర్గా ఉన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా బిల్డప్ ఇచ్చింది. అందరూ కూడా నాలాంటి వాళ్ళు కూడా అరే అరే అయిపోయిందా, ఇంకేం లేదా, ఇక ఎవరు నోరు విప్పలేరా అన్నట్టుగా అనుకున్నాం. కానీ ఈ యోగేంద్ర యాదవ్ ఇన్నేళ్ల పాటు జర్నలిజంలో ఉండి ఇంత అనుభవం గడించిన మీరు కూడా బోల్తా పడాల్సి వచ్చింది. అందరూ, నేనే కాదు, వాట్ అబౌట్ కామన్ మ్యాన్? సోకాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద న్యాయవాదులు అక్కడ వాదిస్తున్నటువంటి వాళ్ళే సుప్రీంకోర్టు మనకి అండగా ఉంటుందా లేదా అన్న డౌట్స్. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 7 డాక్యుమెంట్స్ అడిగారు, మీరు వాటర్ కొత్తగా దీనిలో ఇంక్లూడ్ చేయడం కోసం. మేము ఇంకొక 4 యాడ్ చేసామని చెప్తున్నారు. వీళ్ళేమో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 11 ఇచ్చింది కదా, 11 డాక్యుమెంట్స్ ఇచ్చింది కదా, చాలు కదా, ఇది వాటర్ ఫ్రెండ్లీ ప్రాసెస్ ఎస్ఐఆర్ అనేది అన్ని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పటికి అందరూ నీరు గారిపోయారు. నేను కూడా ఇక ఏమో సుప్రీంకోర్టు కూడా మనకి ఇక మద్దతుగా ఉంటుందా లేదా అన్న అభిప్రాయానికి అందరూ వచ్చారు. కానీ యోగేంద్ర యాదవ్ వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే, నువ్వు 65 లక్షల మందిని తీసేసి అంటున్నావు, 65 లక్షల మంది ఎవరు, ఎక్కడ వాళ్ళు, ఏ కారణాలతో తీసావు, ప్రతి ఒక్క పేరు పెట్టి ప్రతి వెబ్సైట్లో పెట్టండి, ప్రతి జిల్లా ఆఫీసులో పెట్టండి, బిఎల్ఓ ఆఫీసులో పెట్టండి, ప్రతి చోట టీవీలో ఇవ్వండి, రేడియోలో ఇవ్వండి, అన్ని చోట్ల కూడా ఇవ్వండి అని చెప్పేసి ఒక్కసారిగా. అలాగే ఎవరెవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో దీన్ని, వాళ్ళు లీడ్ అయిన వాళ్ళు వస్తే వాళ్ళు ఆధార్ కార్డుని కూడా మీరు ఇంక్లూడ్ చేయండి, ఆధార్ కార్డుని కూడా ప్రమాణంగా తీసుకోండి, వాళ్ళ ఓటర్ ఐడిని కూడా ప్రమాణంగా తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేటప్పటికి ఒక్కసారిగా కుదేలేంది ఎలక్షన్ కమిషన్. ఇంకా మా మాట లేదు, ఏం చేయాలా అని చెప్పేసి ఈ 2-3 రోజుల నుంచి తర్జనలు పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ని అడిగింది సుప్రీంకోర్టు, నువ్వు కాగితాలన్నీ సబ్మిట్ చేయండి, ఇమీడియట్గా తీసుకోండి, ముందు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. రేపు 22 మళ్ళీ కూర్చుంటారు సుప్రీంకోర్టు. అందుకని ఇప్పుడు ఈ లోపుగా వీళ్ళు అంటే ఈ ప్రజలు ఎక్కడ యాంటీ అయిపోతారో బీహార్లో, ఎక్కడ మరి ఈ యాత్ర రాహుల్ గాంధీ ఈ యాత్ర మొదలు పెట్టాడు, ఇదంతా కూడా ఎక్కడ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిన అల్టిమేట్గా అక్కడ పైన అధికారంలో ఉన్నటువంటి ఏలికలకి ఏమాత్రం ప్రయోజనాలు దెబ్బతిన్నాయనుకోండి, ఎంత వేస్ట్ కదా. అందుకని చెప్పి ఒక్కసారిగా కాస్త మళ్ళీ ప్రజలకు దగ్గర అయ్యేటటువంటి చర్యలు ఏవో తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. కానీ రాహుల్ గాంధీ అయితే తగ్గట్లేదు. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది మనం చూడాలి. రైట్. ఓ ప్రశ్నతో ముగిద్దాము, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రశ్నతో. సార్, అసలు ఓట్ చోరీ పైన, ఈవీఎం స్కామ్ల పైన, ఎలక్షన్ కమిషన్ అవకతవకల పైన మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి సైలెన్స్ గా ఉన్నారు. ఇది వ్యూహాత్మక మౌనం అని చెప్పి కొంతమంది అంటారు, ఇంకొంతమంది మోడీకి భయపడుతున్నారని చెప్పి అంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ని దీని వెనుక అంతర్జాతీయ కోణం ఉంది అని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఎలా చూస్తారు? అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం అనేటటువంటి సహజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంచుమించు ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లో మెలుగుతున్నాడు. ఇక్కడ సనాతన ధర్మం అన్నాడు, చెగువేరా దగ్గర నుంచి సనాతన ధర్మం దాకా వచ్చాడు. అక్కడ మోడీ ఏం చెప్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ అదే పాట పాడుతున్నాడు. సో ఈ రోజున రాహుల్ గాంధీని పవన్ కళ్యాణ్ అనడం అనేది పెద్ద విచిత్రమైనది ఏం కాదు. అంతర్జాతీయ కుట్ర ఏం కుట్ర అనేటటువంటిది అది తీసి బయట పెట్టాల్సింది మీరు. ఇప్పుడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజున మాట్లాడుతూ దేశం గురించి నేను అది చేసి ఇది చేసి అని చెప్పాలి. అంతేగాని దేశంలో గుసిపైటియా వాడెవడో వచ్చాడు దూరేరు ఇక్కడికి అంటే వాళ్ళని గుసిపైటియా అంటే చొరబాటుదారులు. వాళ్ళని అరికట్టాల్సినటువంటిది ఎవరు? కేంద్రంలో అధికారం ఉన్నవాళ్లే కదా, వాళ్ళ చేతుల్లోనే కదా అన్ని ఏజెన్సీస్ ఉండేది, భద్రతా బలగాలు ఉండేది, అన్ని కూడా సెక్యూరిటీ అంతా ఉండేది. వాళ్ళే ఇట్లా మాట్లాడుతుంటుంటే తీరా చూస్తే ఏంటి, అంతా కూడా ఎలక్షన్ టాక్టిక్స్ అండి, అన్ని ఎలక్షన్ పాలిటిక్స్ అండి. ఏం మాట్లాడినా ఏం చేసినా ఈ దేశంలో గద్దెల మీద రాజసింహాసనాల మీద ఉన్నవాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా వెనక రాజకీయమైనటువంటి ప్రయోజనాలతో కూడుకున్నటువంటి ఉద్దేశాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఆఖరికి బీహార్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి, దాన్ని క్యాప్చర్ చేయాలి ఏదో ఒక రకంగా, ఇదే తప్ప ఇంకోటి లేదు. నెక్స్ట్ బెంగాల్లో, తర్వాత అస్సాంలో ఈ వరుసగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడతాడంటే వాడు ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. మనం మాట్లాడాల్సింది ఏదో చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ఏమి మాట్లాడలేదు. కాకపోతే ఆయన ఏంటంటే కొంచెం తెలివిగా ముందే ఒక బాణం వేసేసాడు, ఈ దేశమంతా చేస్తున్నారు, మా రాష్ట్రంలో మాత్రం కాస్త ముందు చేయండి, హర్రీబురిగా చేయండి. ఎందుకంటే హర్రీబురిగా చేస్తున్నారన్న విషయం ఆయనకు కూడా అర్థమైంది. ఓకే, హర్రీబురిగా వద్దనే కదా. ఇప్పుడు ఎస్ఐఆర్ చేయండి కాదనట్లేదు,
ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను సవరించడం, కొత్త ఓటర్లను యాడ్ చేయడము, పాత లేని ఓటర్లను తీసేయడం అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి ప్రక్రియ, దాని బాధ్యత, దాని రెస్పాన్సిబిలిటీ. కానీ ఈ రాష్ట్రంలో ఇంకో 3-4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కానీ ఇప్పుడు పెట్టేసేసి మొత్తం అందరిని ఏరి పారేసి మీకు కావాల్సిన వాళ్ళ నుంచి లేనిపోయి యోగేంద్ర యాదవ్ అన్నాడు, నాట్ ఏ సింగిల్ ఎడిషన్, 0 ఎడిషన్, టోటల్లీ డిలీషన్. ఏంటిది? ఇది టోటల్గా కూడా ఇది మాస్ చరిత్రలో ఎన్నడూ లేనంత మాస్ డిలీషన్ ప్రక్రియ జరిగింది ఇక్కడ అనేది ఆయన ఆరోపణ. కన్విన్స్ అయింది సుప్రీంకోర్టు. సో ఇట్లా జరుగుతుంది. ఎవరు రాజకీయ ప్రయోజనాలతో ఏం మాట్లాడినా సరే రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటిది ఏమిటి అంటే ఇది ఇండియన్ డెమోక్రసీకి సంబంధించినటువంటిది, రాజ్యాంగానికి సంబంధించింది. మరి రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత రాజకీయ పక్షాలకు ఉంటుంది, ప్రజలకు కూడా ఉంటుంది, అతి సామాన్య పౌరుడికి కూడా ఉంటుంది, నీలాంటి నాలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది. అందుకని మనం మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. రాజకీయాలు పక్కన పెట్టాలి, ప్రజలే ప్రభువులుగా ఉన్నటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యం గెలవాలని చెప్పి అని తప్పనిసరిగా కోరుకుందాం. మీరు వాయిస్ రేజ్ చేసినా అంతే, లేకపోతే మనం కూర్చొని డిబేట్ చేసినా కూడా అంతే. మీరు అన్నట్లుగానే రాజకీయ పరిణామాలు లేకపోతే ఇంకా పరిణామాలు ఎలా టర్న్ తీసుకుంటాయో ముందు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లిసన్ సార్. థ్యాంక్ యూ విజయ్.